హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏంటి మళ్ళీ స్కై బ్రిడ్జ్ వీడియో చూపిస్తుందని అనుకుంటున్నారా? మరి నేను పెట్టిన వీడియోస్ ని ఎవరు చూడటం లేదని మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. జోక్లేండి, రియల్ కాదు. చాలా మంది చూసి లైక్ సబ్స్క్రైబ్స్ అయితే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఏం లేదండి, మేము పిక్చర్ రాకు మెక్కిన ఒక 4 days ట్రిప్ కి వెళ్ళాం కదండి. ఆ కంటిన్యూ వీడియోస్ పెడదాం అనుకునే లోపల ఈ మధ్యలో ఫాదర్స్ డే రావటం వల్ల క్యాంపింగ్ వీడియోస్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడు మేము ట్రిప్స్ కి వెళ్ళిన వీడియోస్ ని కంటిన్యూగా పెడదామని ఫస్ట్ స్కై బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ స్కై బ్రిడ్జ్ కూడా ఎవ్వరు మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ స్కై బ్రిడ్జ్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. అలాగే మేము ఇంటి దగ్గర నుండి మాకు ఎన్ని అవర్స్ పట్టింది, ఎలా రీచ్ అయ్యాము, అలాగే టికెట్స్ కాస్ట్ ఎంత, అలాగే అక్కడ నుండి నైట్ ఏ హోటల్లో దిగాము, రూమ్ కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ స్కై బ్రిడ్జ్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ స్కై బ్రిడ్జ్ దగ్గర నుంచి మేము ఏ ప్లేస్ కి వెళ్ళామో కూడా చూపిస్తాను. ఈ లోపల మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కదండి. నైట్ ఇంకా డ్రైవింగ్ కష్టం కదా, అప్పటికే అలసిపోయామని చెప్పాను కదా. నైట్ అయితే సూపర్ 8 రూమ్ తీసుకొని అక్కడ హోటల్లో బుక్ చేసేసుకొని అక్కడ నుండి మార్నింగ్ లేచి ఇంకో ప్లేస్ కి వెళ్ళామండి. ఇదిగోండి, నైట్ అయితే ఇక్కడ స్టే చేసేసాము. మీకు ఈ రూమ్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అన్నాను కదండి, అది చూసేసేయండి. ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారో చూపిస్తాను రండి. ఇంకా మార్నింగ్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఒకేసారి స్నానాలు చేసేసి బ్యాగ్ కూడా అన్ని సర్దుకొని కిందకు వచ్చామండి. మేము 3 days కి ఈ రూమ్ తీసుకున్నాము. కాకపోతే కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసుకొని కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ వీళ్ళే ఇస్తారు మొత్తము ఈ ప్యాన్ కేక్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా. చాలా బాగుందండి ఈ ప్యాన్ కేక్ కూడా. ఈ 3 రోజులు మాకు ఈ ప్యాన్ కేకే పెట్టారండి. ఇట్లాగా సిరప్ హనీ లాగా ఇస్తారనమాట. హనీ పోసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ప్యాన్ కేక్ కూడా. ఈ ప్యాన్ కేక్ తో పాటు ఇంకా కొన్ని బ్రెడ్ ఐటమ్స్, ఉడకబెట్టిన గుడ్లు, అలాగే సీరియల్ కూడా ఇచ్చారండి. పాలల్లో వేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారు కదా, మా బాబాయ్ అయితే తింటున్నారు. మా పెద్ద బాబేమో బ్రెడ్ ఇలా కాల్చుకొని డోనట్స్ కూడా పెట్టారండి కొన్ని. అదిగో యోగట్ కూడా ఉన్నాయి అన్నమాట ఫ్రిడ్జ్ లో. పర్వాలా, బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం బానే ఉందండి. ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా వేరే ప్లేస్ చెప్పాను కదండి, మా హోటల్ నుంచి ఆ ప్లేస్ కి 1 hour అన్నమాట డిస్టెన్స్. ఇంకా మధ్యలో గ్యాస్ అయిపోతే హోటల్ పక్కనే గ్యాస్ స్టేషన్ ఉంటే అక్కడ గ్యాస్ కొట్టించేసుకొని ఆ ప్లేస్ చూస్తానికి అయితే బయలుదేరామండి. అసలు మీకు మార్నింగ్ చూసారా? మేము మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది మాకు టైము. అసలు చూడండి వెదర్ అంతా ఎట్లా ఉందో. అసలు సమ్మర్ వచ్చిందనే మాటే గాని ఇంకా మాకు అప్పటికి సూర్యుడు రాలేదు. 8:38 అవుతుంది టైం మార్నింగ్. మాకు 1 hour చూపిస్తుందండి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి. ఆ ప్లేస్ నేమ్ ఎందుకు కొంచెం విచిత్రంగా ఉంటదండి, చెప్తాను మీకు ఆ ప్లేస్ నేము. మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పేసి ఈ ట్రిప్ కి అయితే ప్లాన్ చేసామండి. సమ్మర్ హాలిడేస్ అనే మాటే కానీ చూసారా ఫాగ్ ఎలా ఉందో. అసలు రోడ్డు ముందు పక్క అయితే దగ్గరికి వెళ్ళిందా కనపడట్లేదు. ఇంకా ఉండే కొంది ఫాగ్ అయితే కొంచెం మనకి తెరపిచ్చిందండి. కొంచెం పర్వాలేదు రూట్. మీకు ఇక్కడ నేను ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఒక పక్క అంతా ఈ వాటర్ తోనే మనం కంటిన్యూస్ గా వెళ్ళిపోతూ ఉంటామండి మనం వెళ్లే ప్లేస్ దగ్గరికి అయితే. చూస్తున్నారా, మ్యాప్ లో కూడా చూపిస్తాను. ఒక పక్క అంతా వాటర్, ఒక పక్క ఏమో మనకి ల్యాండ్ ఉంటుంది. అట్లాగా ట్రావెల్ చేసుకుంటూ మార్నింగ్ పూట ఎంత బాగుందంటే పీస్ఫుల్ గా అనిపించింది మాకు. వెళ్లే కొంది ఆ ఫాగ్ అంతా తొలగిపోయి కొంచెం సన్ వచ్చాడండి. ఇప్పుడు మాకు 9:22 అవుతుంది టైము. అంటే మాకు 1 hour పట్టిందండి ఆ సూర్యుడు రావటానికి. కొంచెం ఆ ఫాగ్ అంతా తొలగిపోయి వెదర్ కూడా కొంచెం బాగుంది. అసలు ఇంతకీ మేము ఏ ప్లేస్ కి వెళ్తున్నామో పేరు కూడా విచిత్రంగా ఉంటదని చెప్పాను కదండి. దాని పేరు కిచ్చిటికిప్పి. దాన్ని అలానే పలకాలంటండి. ఆ పేరు పలకడం కోసం నేను 3 సార్లు ప్రాక్టీస్ చేశాను, కానీ ఈజీగానే ఉంది. అసలు ఈ కిచ్చిటికిపిలో ఏముంది, అసలు చూస్తానికి ప్లేస్ ఎలా ఉంటది, అవన్నీ అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేస్ ఎక్కడుందంటే మిచిగన్ లోని అప్పర్ పెన్సిలాలో ఉందండి. దీన్నే అప్ అని కూడా అంటారు. అసలు అప్పర్ పెన్సిలా అంటే 3 వైపుల నీళ్లు ఒకవైపు మాత్రమే భూమికి కనెక్ట్ అయ్యే భూభాగం అండి. కాబట్టి మిచిగన్ పైభాగాన్ని అప్పర్ పెన్సిలివా అంటారండి. మీకు ఇక్కడ ఇండియన్ లేక్ క్యాంప్ గ్రౌండ్ అని చూపిస్తున్నాను చూసారా, మన ఇండియన్ పేరుందని చెప్పేసి దీన్ని స్లో మోషన్ జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా. అమెరికాలో మన ఇండియా నేమ్ చూడగానే మనకు అదొక ఫీలింగ్ వస్తుంది కదా. అంతేకాదండి, ఈ ఇండియన్ లేక్ కూడా ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా చెప్తాను. అసలు ఫస్ట్ ఈ కిచ్చిటికిపికి ఇంకో పేరు కూడా ఉందంటండి, అదే ఇండియన్ లేక్. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఇక్కడ స్థానిక
ఓజోబే తెగ వాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారంటండి. చాలా కాలం క్రితం ఒక ఇండియన్ చీఫ్ మరియు ఇండియన్ ప్రిన్సెస్ ఈ నెలలో మునిగిపోయారని ఒక కథ ఉంది. వాళ్ళ ప్రేమ గుర్తుగా ఈ స్ప్రింగ్ కి ఇండియన్ లేక్ అని పేరు వచ్చిందంటండి. ఇంకా ఈ కిచ్చిటికిపి అంటే ఓజోబే భాషలో పెద్ద చల్లని నీరు అని కూడా ఉందంటండి. కాబట్టి నేటివ్ అమెరికన్లకు ఈ ప్లేస్ చాలా పవిత్రమైందంటండి. అందుకే ఇప్పటికి కొంతమంది దీన్ని ఇండియన్ లేక్ అని పిలుస్తుంటారంట. ఈ లేక్ చూస్తానికి మనకి టికెట్స్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీ అన్నమాట. కానీ స్టేట్ పార్క్ లోకి ఎంటర్ కావాలంటే మాత్రం పాస్ ఉండాలండి. ఆ పాస్ నేమ్ రీక్రియేషన్ పాస్. $20 గనక పే చేస్తే 1 year వరకు మిచిగన్ లో ఏ స్టేట్ పార్క్ కైనా ఫ్రీగా వెళ్ళొచ్చండి. మాకు ఆ పాస్ ఉందండి, అందుకే నేరుగా వెళ్లి పార్క్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు ఒక బోర్డు చూపిస్తున్నాను చూసారా? ఈ బోర్డు గురించి, ఆ లోపల ఉన్న వ్యక్తి గురించి అయితే మీకు తెలియాలండి. ఈ బోర్డు ఎవరు పెట్టారంటే 1955లో మాన్స్టిక్ లైన్స్ క్లబ్ వాళ్ళు పెట్టారండి. ఎవరిని గౌరవించడానికంటే జాన్ ఐరా బెల్లెర్ గారి కోసం అండి. ఆయన ఎవరంటే మిచిగన్ లోని వైట్ పీజియన్ లో పుట్టిన పెద్ద మనిషి అంటండి. అప్పుడు ఆయన వయసు 84 సంవత్సరాలంట. కిచ్చిటికిపి అనేది కమర్షియల్ గా అంటే హోటల్ కి, షాపులకి కట్టకుండా కాపాడాలని ఆయన చాలా వరకు పోరాడారంటండి. ఆయన రిక్వెస్ట్ చేయటం వల్ల 1929లో ఈ 89 ఎకరాలను స్టేట్ కి గిఫ్ట్ గా ఇచ్చేసారంటండి. దాంతోనే ఫార్మ్స్ బుక్ స్టేట్ పార్క్ అనేది స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు ఇది 327 ఎకరాలకు పెరిగిపోయిందంటండి. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్రిస్టల్ క్లియర్ స్ప్రింగ్ ని ఫ్రీగా చూడగలుగుతున్నామంటే ఆ క్రెడిట్ అంతా జాన్ ఐరా బెల్లెర్ గారికి వెళ్ళాలి కదండి. రియల్ హీరో అంటే ఆయనేనండి. 84 సంవత్సరాల వయసులో ఆయన ఈ పని చేశారంటే నిజంగా గ్రేటే కదా. ఆయన లేకుంటే ఇప్పుడు మనం ఈ నేచురల్ బ్యూటీని చూడలేం కదా. కాబట్టి నెక్స్ట్ టైం కిచ్చిటికిపికి వచ్చినప్పుడు ఈ పేరును గుర్తు పెట్టుకొని ఆయన ఒక్కసారి తలుచుకోండి. సరే, ఆ సరస్సు లోపల అసలు ఏమేమి ఉన్నాయి, అంత క్లియర్ గా వాటర్ లోకి కనిపిస్తాయా లేదా, అసలు ఏంటనేది చూపిస్తాను రండి. చూసారా, అసలు మీకు ఆ ప్లేస్ అంతా కూడా ఒక సీనరీ లాగా నాకైతే ఈ ప్లేస్ చూడగానే అనిపించింది. మనకి క్యాలెండర్ లో బొమ్మలు ఇస్తారు చూసారా అండి, కింద డేట్లతో, పైన మనకి నేచురల్ అందాలన్నీ వేస్తూ. నాకైతే క్యాలెండర్ లో పిక్ చూసినట్టే అనిపిస్తుంది ఈ పిక్చర్ చూస్తుంటే. ఇక్కడ మనకి సేఫ్టీగా కొన్ని ఏంటంటే ఎట్లా వెళ్ళాలి, ఏంటి, లోపల ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ కొన్ని మనకి రాసి అక్కడ అంటించేశారండి. దాని లోపల ఫిషెస్ ఎలా ఉంటాయి, అసలు ఈ వాటర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక చిన్న స్టోరీ లాగా పెట్టారు ఇక్కడ. అసలు ఈ సరస్సు 40 అడుగుల లోతు ఉంటుందండి. కింద మనకి రాయి, చేప, ఇసుక, అదిగో చూసారా, కొమ్మలు కూడా మనకి అన్ని అద్దం లాగా కనిపిస్తూ ఉంటాయండి. నమ్మశక్యం కాదు కదా. ఇంకా లోపల ఇంకా బాగా కనపడతాయి, చూపిస్తాను. ఈ నేచురల్ అందాలతో పాటు కొన్ని పురుగులు కూడా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళండి. ఈ బగ్ స్ప్రే ఉంటది కదా, అది కొట్టుకొని వెళ్ళారంటే మనం సేఫ్ అన్నమాట. కొన్ని దోమలు, కొన్ని పురుగులు అయితే ఉన్నాయండి. ఈ బగ్ స్ప్రే మట్టుకి క్యారీ చేసుకోండి. సేఫ్టీగా పిల్లలకు కూడా కొట్టండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కబోయేది ఈ చెక్క తెప్ప. ఇక్కడ మోటార్ బోట్లు ఏమి ఉండవు. మనమే ఈ తాడు లాక్కుంటూ సరస్సు మధ్యలోకి వెళ్ళాలి. పూర్తిగా సైలెంట్ గా ఉంటదండి. వినిపించేది కేవలం నీళ్ళ చప్పుడు మాత్రమే. కొన్ని సరస్సుల్లో మోటార్ సౌండ్స్ వస్తా మనకి కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటది కదండి. ఆ సౌండ్, ఇంజిన్ సౌండ్ ఏమి లేకుండా పూర్తిగా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, మోటార్ అలాగేం ఉండదండి, మనమే లాక్కోవాలి. ఇక్కడ లోపలికి వచ్చాక బోట్ ఎక్కిన తర్వాత మీకు ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూసారా, ఇండియన్ లేక్ అని చెప్పేసి రాస్తుంది. చెప్పాను కదా ఇండియన్ లేక్, అసలు దానికి ఎలా పేరు వచ్చిందో కూడా. ఆ స్టోరీ మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే 1 by 1 వినండి. ఇక్కడ ఈ లేక్ లో మొత్తం 3 స్టోరీలు చెప్పుకొచ్చాను అనమాట మీకు. ఇండియన్ లేక్ ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎవరు స్థాపించారు, అసలు ఇప్పుడు ఈ కిచ్చిటికిపికి అసలు లోపల ఏమేమి ఉంటాయి, ఎలాగ నీళ్లు వస్తున్నాయో కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. ఈ బోట్ కి మధ్యలో మనకి ఇట్లా ఇస్తారండి, మనం చుట్టూ నిలబడి మధ్యలో కూడా చూసుకోవచ్చు. మీకు ఇందాక తాడు లాక్కొని రావాలని చెప్పాను కదా, ఇదిగో తాడు చూపిస్తున్నా చూసారా. ఈ తాడుకి ఒక వీల్ ఇస్తారండి. ఇక్కడ ఇదిగో మా పిల్లలు ఇద్దరు తిప్పుతున్నారు చూసారా. ఆ వీల్ అలా తిప్పుతా వెళ్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. లేదు ఆగిపోయామనుకోండి సెంటర్ లో నిలుచుకొని చూస్తాము. అది ఇటు పక్కకి తిప్పామనుకోండి రివర్స్ కి, అంటే మనం ఇంకా ఇక్కడ బోట్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, మనం ఎక్కిన ప్లేస్ అదిగోండి ఆ చివరి ఉంది. అక్కడ నుండి ఇప్పటికైతే ప్రెసెంట్ ఇలా ముందుకు వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ ప్లేస్ చూసుకొని వెనక్కి వెళ్ళాలంటే దీని రివర్స్ డైరెక్షన్ లో తిప్పితే అక్కడికి వెళ్ళిపోతాము. అసలు ఈ లేక్ లో ఉన్న మెయిన్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడదామండి. చూడండి కింద
ఇదిగో ఆ ఇసుక కదులుతుంది చూసారా, అక్కడి నుంచే ప్రతి నిమిషానికి 10,000 గ్యాలన్లు నీళ్లు పైకి వస్తూ ఉంటాయంటండి. ఏడాది పొడవున నీళ్లు 45 డిగ్రీస్ ఉంటూ ఉంటాయంట. అంటే చలికాలంలో -20 డిగ్రీ సెల్సియస్ ఉన్నా సరే ఈ స్ప్రింగ్ అంతా గడ్డగట్టదంటండి. ఇది మిచ్చిగన్ లోనే అతి పెద్ద సహజ ఊట. అంటే 200 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతు ఉంటుందంటండి. అసలు దీనికి ఈ పేరు ఎలా వచ్చింది, అలాగే అసలు ఈ నీళ్లు ఎందుకు ఈ రంగులో ఉన్నాయి, అసలు వాటర్ అంటే బ్లూ కలర్ లో ఉంటాయి కదండి, అసలు ఈ గ్రీన్ కలర్ లో ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? అది కూడా మీకు చెప్తాను రండి. దీనికి కూడా ఒక స్టోరీ ఉందంట. దీని పేరు కిచ్చిటికిపి, అంటే ఓజిబ్ భాషలో బిగ్ కోల్డ్ స్ప్రింగ్ అని అర్థం అంటండి. ఇక్కడ వాళ్ళు దీన్ని మిర్రర్ ఆఫ్ హెవెన్ అని కూడా పిలుస్తుంటారండి. ఎందుకంటే ఆకాశం డైరెక్ట్ గా నీళ్ళలో కనిపిస్తూ ఉంటదంట. అలాగే ఒక కథ కూడా ఉందని చెప్పాను కదా. ఈ కిచ్చిటిపికి అనే ఒక యువకుడు పేరంటండి అది. ఆ యువకుడంట ప్రేమ కోసం ఈ నీళ్ళలో దూకేశాడంటండి. ఇప్పుడు కింద కనిపించే ఆకుపచ్చ కొమ్మలు అతనివే అని నమ్మకం అంటండి. అందుకే నీళ్ళంతా కూడా బంగారు ఆకుపచ్చ రంగులో ఉంటాయంట. అంతేకాదండి, ఇక్కడ ఈత కొట్టడము, ఫిషింగ్ చేయడము బ్యాన్ అన్నమాట. అంటే అవన్నీ చేయకూడదు, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ ని కాపాడుకోవాలి కదా. మరి కేవలం తెప్ప మీద నుంచే చూడటమేనండి. కానీ ఆ 10 నిమిషాలు లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్స్ అయితే చాలా మనం పోగు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బోర్డు చూపిస్తున్నాను చూసారా, అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి ఎట్లా పైకి వెళ్తాయి, ఎలా ఉబికి వస్తాయో మనకి ఒక బోర్డు మీద అన్ని డీటెయిల్డ్ గా రాసి చూపించారండి. నేను పిల్లలము అందరం ఏంటంటే దాని గురించి మాట్లాడుకుంటూ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ వాటర్ ఇట్లా ఉంటాయి మా, ఇలా వస్తూ ఉంటాయి పైకి అని చెప్పేసి. పిల్లలకు కూడా చాలా మంచి నాలెడ్జ్ అండి. ఇది చూపించండి, చాలా వరకు చాలా బాగుంటుంది. ఉదయం 9 లోపు వెళ్తే క్రౌడ్ ఉండదండి. సన్లైట్ పడ్డప్పుడు నీళ్లు ఇంకా క్లియర్ గా ఎమరాల్డ్ గ్రీన్ లో మెరుస్తూ ఉంటాయి. ఫోటోలకైతే అదిరిపోతుందండి. ఇంకా అలా సేఫ్ గా ల్యాండ్ చేసేసారండి. ల్యాండ్ అయినాక ఇంక అందరం దిగి ఇంక మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అలాగే నార్త్ హెగ్గిన్స్ లేక్ నుంచి అయితే 2 గంటలు డ్రైవ్ అండి ఈ ప్లేస్ చూడాలంటే. కానీ ఈ వ్యూ కోసము 10 గంటలైనా డ్రైవ్ చేయొచ్చండి. మీరు మిచ్చిగన్ కి వస్తే కిచ్చిటికిపికి మిస్ అవ్వకండి. కామెంట్ లో చెప్పండి మీరు ఇలాంటి క్లిస్టర్ క్లియర్ లేక్ ఎక్కడైనా చూసారా. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాక పక్కనే ఒక స్టోర్ ఉందండి. మరి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ చూసినా కూడా దానికి సంబంధించింది ఒక ఐటెం తీసుకుంటాం కదా గుర్తుగా. నేనైతే ఇక్కడ కిచ్చిటిపికి అనేది ఇదొకటి తీసుకున్నానండి, ఫ్రిడ్జ్ మీద అంటించుకుందామని. ఫ్యూచర్ లో గుర్తుగా ఉంటాయి అని తీసుకుంటుంటాను. నుంచి చూసుకున్నాక పిక్చర్ రాక్స్ కి అయితే వెళ్తున్నాము. పిక్చర్ రాక్స్ ఇక్కడ నుంచి 1 అవర్, ఇక్కడ నుంచి పిక్చర్ రాక్స్ 1 అవర్. మెకినా రేపు చూసుకుందామని ప్లాన్ అండి. ఇంక పిక్చర్ రాక్స్ లో కలుద్దాం రండి. ఇప్పుడు మాకు టైం 11:02 అవుతుంది కదండి. అంటే 12:02 కల్లా అక్కడ పిక్చర్ రాక్స్ లో వెళ్ళిపోతాము. 1 అవర్ కరెక్ట్ గా. అన్ని 1 అవర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి మనకి రూమ్ దగ్గర నుంచి అయితే. రూమ్ దగ్గర నుంచి ఈ కిచ్చిటిపికి 1 అవర్, ఇక్కడ నుంచి అయితే పిక్చర్ రాక్స్ ఒక 1 అవర్. ఇంకా అట్లాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇంకా మధ్యలో అయితే పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట, మిస్ కావద్దు. అసలు ఏం జరిగిందో కూడా చూపిస్తాను. ఈ రూట్ వరకు చూడండి ఎంత పీస్ఫుల్ గా వెళ్తా, ఎంత బాగుందో. మా పిల్లల్ని కూడా అడిగాను, అడవిలో వెళ్తున్నట్టుందా? ఈ రూట్ అంతా చూస్తే అడవిలో వెళ్తున్నట్టు పీస్ఫుల్ గా, చుట్టూ కొండలు, ఎంత బాగుందో రూట్ అనుకున్నానండి. మీకు అక్కడ ఇల్లు చూపిస్తున్నాను చూసారా, అసలు చుట్టూ ఎవరు లేరండి జనాలు. అక్కడ ఒక ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. మీకు అన్ని చుట్టూ చూపిస్తున్నా చూడండి. ఇటు పక్క రోడ్డు పక్కన కూడా చూపిస్తున్నా చూడండి. అసలు ఎదురు కూడా ఇల్లులు ఏం లేవు. మరి ఆ ఇల్లు ఒక్కటి ఉంటే మాకైతే అసలు నిజంగా వాళ్ళు గ్రేట్ అనిపించిందండి. మరి నైట్ వాళ్ళ పరిస్థితి ఏందంటే, ఇక్కడ వాళ్ళకి అలవాటట్టుంది అట్లాగా అడవిలో ఒకే ఒంటరిగా అలా ఇల్లు కట్టుకొని ఉండడము. అలాగే పొలాలు కూడా ఉన్నాయిలేండి పక్కన. మీకు ముందు ఇంకా పొలాలు కూడా చూపిస్తాను.
అదే అనిపించింది, కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది. కాకపోతే మన ఊళ్ళల్లో అయితే పక్క పక్కన ఇల్లు ఉంటేనే కదండి, మనము అందరూ ఉంటేనే కదా మనకు కావాల్సింది. ఇలా అయితే మనం ఒక్కరోజు కూడా ఉండలేము. సరే, ఇంతకీ మాకేం జరిగిందో చెప్తాను. ఇక్కడ వరకు బానే ఉందండి. రోడ్డు కూడా చూసారా, తార్ రోడ్డు అంతా బాగా క్లియర్ గానే ఉంది కదా. ఇంకా పక్క రూట్ లోకి తీసుకెళ్లిపోయింది అనమాట. అంటే ఇదిగో ఇక్కడ మీకు రూట్ చూపిస్తున్నా చూసారా, మట్టి రోడ్డు. ఏంటా ఈ రూట్ లోకి వచ్చింది, చుట్టూ ఎవరు లేరు, రోడ్లు కూడా ఎగుడు దిగుడుగా అనిపిస్తూ ఉన్నాయి, చుట్టూ బాగా చెట్లు, అసలు ఎవ్వరు కనపడట్లేదు. ఇంకా మనం మ్యాప్ నే నమ్ముకుంటాం కదండి. మ్యాప్ పెట్టాము అక్కడ నుంచి పిక్చర్ రాక్స్ అని చెప్పేసి, ఇది మెయిన్ రూట్ లోకి తీసుకెళ్లకుండా అడ్డదిడ్డమైన రూట్ లోకి తీసుకెళ్లిపోయిందండి. అంత మట్టి రోడ్డు అనమాట. ఇంకెక్కడైనా పంచర్ వేస్తే ఏంటి పరిస్థితి అని కూడా మాకు చాలా భయం వేస్తా, అసలు ఈ రూట్ కరెక్ట్ అయినా కాదా, అసలు ఎటు తీసుకెళ్తుంది అన్న సందేహాలు కూడా ఉన్నాయండి మాలో. కాకపోతే ఈ రోడ్డు మీద కొన్ని గుర్తులు అయితే ఉన్నాయి కదా, ట్రాక్టర్ గుర్తులు, ఆ టైర్ గుర్తులు ఉన్నాయి అన్నమాట. ఓకే అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎలా ఉందిరా? నేనేం ఊపట్లేదండి, ఈ రోడ్డుకి ఇది షేక్ అయిపోతా ఉంది కారు. అసలు ఇటు పక్కకి ఎందుకు తీసుకొచ్చిందో మ్యాప్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు. చూసారు కదా వీడియో, ఎగురుతా దుముకుతా వెళ్చామండి. ఇంకా లాస్ట్ మాకు అక్కడ దూరాన ట్రాక్టర్ అయితే కనపడుతూ ఉంది. అమ్మయ్య, ఇక్కడ ఎవరైనా జనాలు ఉంటారేమో, దగ్గరికి వెళ్తే ట్రాక్టర్ కూడా కాదండి, రోడ్డు బాగు చేసేది. ఇంకా అట్లా ముందుకైతే వచ్చాము, అమ్మయ్య అని అనుకుంటూ ఇంకా మెయిన్ రోడ్ అయితే ఎక్కామండి. అసలు నిజంగా ఆ 15 మినిట్స్ అయితే మాకు చుక్కలు కనపడ్డాయండి. అసలు మా వారు కూడా అంటే ఉలకలా పలకలేదు అనమాట, ఇంక వెళ్ళిపోతా ఉన్నారు. పోనీ వెనక్కి వెళ్దామా అంటేనేమో అర్థం కావట్లేదు. నేనైతే భయపడ్డానండి. మాహిష్మతి ఊపిరి పీల్చుకుంది అన్నట్టు ఈ రోడ్డు చూడగానే అందరం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాము. అమ్మయ్య అట్టకాయలకు ఇదిగోండి పిక్చర్ రాక్స్ కి అయితే వచ్చేసాము. ఈ పిక్చర్ రాక్స్ ఏమో గానండి, మాకైతే పై ప్రాణాలు పైనే పోయినాయి. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో అర్థం కాదు, కొత్త రూట్లు, ఇంకేముందిలే అన్నట్టు ఇంక ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. అదే నైట్ అయితే పరిస్థితి ఏందంటారు, ఒక్కసారి ఊహించుకోండి, భయంకరంగా. అసలు ఎప్పుడు కూడా గూగుల్ నమ్ముకొని గుడ్డిగా వెళ్ళకూడదండి, వెనక ముందు చూసుకోవాలి. అదేదో షార్ట్ కట్ అనుకొని తీసుకెళ్తుందేమో అని అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నామండి. మనకి తెలీదాయా, ఏం చేస్తాం చెప్పండి. ఏమోలే, సేఫ్ గా అయితే రీచ్ అయిపోయామండి పిక్చర్ రాక్స్ కి. అదండి మాకు మధ్యలో జరిగిన అడ్వెంచర్. మీకు చెప్తానన్నది చూపిస్తానన్నది. మెయిన్ రోడ్ దాటి పక్క రూట్ చూపించింది అనుకోండి, అస్సలు అటు సైడ్ కారే తిప్పమాకండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరే రండి, ఈ పిక్చర్ రాక్స్ కూడా చూపించేస్తాను. అసలు ఈ పిక్చర్ రాక్స్ ఏంటి, లోపల ఎలా వెళ్ళాలి, అసలు వీటి టికెట్ల ధర ఎంత, టైమింగ్స్ ఏంటి అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదంతా చెప్పేసరికి బాగా అలసిపోయాను నేను. ఇంకా అడ్వెంచర్ చేసి వచ్చినాక అందరికి బాగా ఆకలేసిందండి. ఎందుకంటే మా బోట్ టైమింగ్ వచ్చేసి 1 అవర్ ఉందంట. ఇంకా ఇప్పుడే బోట్ వెళ్ళిపోయిందంట, ఇంకో బోట్ రావడానికి 1 అవర్ టైం ఉందని చెప్పేసి హోటల్ రూమ్ లోనే రైస్ కుక్కర్ లో అన్నం పెట్టేసుకొని వస్తా కొన్ని కర్రీస్ చేసుకొని వచ్చానండి ఇంటి దగ్గర నుంచే. ఇంకా ఆ కర్రీస్ కొన్ని ఇండియా నుంచి పార్సల్ కూడా వచ్చిందండి, ఆ వీడియో కూడా పెట్టాలి మీకు. మా అమ్మ వాళ్ళు మాకేమేమి పంపించారో అన్ని కూడా వీడియో తీసాను. ఇవన్నీ అయిపోయాక ఇండియా పార్సిల్ చూపిస్తానండి. ఇదిగోండి 2 కర్రీస్ అయితే చేసుకొచ్చాను. మా అమ్మ పంపించిన గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి కూడా తీసుకొని వచ్చి ఆ రోజు పిక్చర్ రాక్స్ లో ఇలా బెంచ్ మీద కూర్చొని ఆ అడ్వెంచర్ ఎలా చేసాము, అసలు ఏంటి అని చాలా నవ్వుకుంటూ ఫన్నీగా ఇంకా భోజనం చేస్తూ ఉన్నామండి. చాలా ఆకలేస్తుంది అనమాట. అప్పటికే మా అమ్మ పార్సిల్ లో పంపించిన మామిడికాయ పచ్చడిని పిక్చర్ రాక్స్ లో కలుపుకొని తింటా ఆస్వాదిస్తూ, అసలు ఆ ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుందోనండి. అసలు అమ్మ ప్రేమ కనపడింది. ఇంకా తిన్నాక అన్ని సర్దేసుకొని పిల్లలైతే ఇంక ఇలా ప్లే చేసుకుంటూ ఉన్నారండి. 1 అవర్ టైం ఉందని చెప్పాం కదా, ఈ లోపల చుట్టూ ఏమున్నాయో చూసేసుకుంటూ ఉన్నామండి. సరేనండి, అయితే ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఈ పిక్చర్ రాక్స్ క్రూజ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే ఈ కిచ్చి టిక్కి పికి ఈ వీడియో ఎలా ఉంది, మీ అందరికి నచ్చిందా అని అనుకుంటున్నానండి. అలాగే 3 స్టోరీస్ చెప్పాను అన్నాను కదండి, అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఏం చేయాలి చెప్పాను కదా, అవన్నీ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఉంటానండి, మరి బాయ్ అండి.